గబగబా ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేశానండి. పూజ కూడా చేసేసుకొని మొన్న వచ్చిన పెద్ద గాలి తుఫానుకి పెరట్లో ఏం చెట్లు ఉన్నాయో ఏం ఏం పోయాయో చూద్దామని బయలుదేరామండి. పచ్చిమిర్చి చెట్లు అయితే పువ్వులు కాయలు రాలిపోలేదు, బాగానే ఉన్నాయి. పువ్వులు అయితే కొన్ని రాలినట్టు ఉన్నాయి, కొన్ని తయారయ్యాయి. హార్వెస్ట్ చేసే స్టేజ్కి రాలా, ఇంకా కొంచెం పెరిగాయి. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు పోతామా. ప్రస్తుతానికైతే రాలిపోలేదులే, మళ్ళీ గాలి రాకుండా ఉంటే మన అదృష్టం. ఇగో ఇక్కడ ఉన్నాయి కాయలు ఉన్నాయి, ఇగో ఈ చెట్టుకు ఉన్నాయి 4 కాయలు ఉన్నాయి. ఇవి కూడా ఇంకా పెరగాలి, పెరుగుతాయి. జమ్మి చెట్టు చిగురు పడుతుంది. ఈ చెట్టు అయితే బాగానే ఉందిలే, జమ్మి చెట్టు. అరటి గెల్ల అయితే పడిపోయాయండి, 3 గెల్ల పడిపోయాయి. అంటే చెట్లు పడిపోయాయి, 3 గెల్ల పడిపోయాయి. ఇదిగోనండి 2 గెల్ల అయితే కనిపిస్తున్నాయి, అవతల ఇంకోటి ఉంది. ఈ చెట్టు గెల్ల అయితే పడిపోలేదు, చెట్టు కూడా వంగలేదు. చక్కగా సపోర్ట్ పెట్టడం వలన దానికి కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. ఆ పడిపోయిన 3 గెల్లున్న చెట్లకు కూడా సపోర్ట్ పెట్టారు, అయినా పడిపోయాయి. ఇదిగోండి ఇక్కడ కొన్ని చెట్లు పడిపోయి నిలబెడుతున్నారు. అంతా ప్రకృతి మాత దయండి, మనం ఎంత కష్టపడినా అంతే.